వెల్కమ్ బ్యాక్ టు సూపర్ మార్కెట్ సిరీస్. ఈరోజు సూపర్ మార్కెట్ సిరీస్లో మనమైతే మన షాప్ని పూర్తిగా అయితే ఎక్స్పాండ్ చేసేద్దాం. ఎక్కడ దాకా అంటే సెక్షన్ 8 దాకా. ఎందుకంటే ఫుల్గా గ్రైండ్ చేశాను అబ్బా. చూసారు కదా 10,000 ఉన్నాయి. ఏం చేసుకుంటాం, ఏమాత్రం లేట్ చేయకుండా షాప్ అయితే ఓపెన్ చేసేద్దాం. వెళ్ళగానే ఫస్ట్ కంప్యూటర్ మొత్తం గ్రైండ్ చేశాను. చూసారు కదా, ఇక్కడ మిషన్లు కూడా 3 పెట్టా, అన్నీ రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఓకే, ఇంకేమాత్రం లేట్ చేయకుండా కొనేద్దాం. గ్రోత్, పర్చేస్ 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 అయిపోయి చూద్దాం ఇప్పుడు ఎక్కడ దాకా ఎక్స్పాండ్ అయ్యిందో షాపు. ఒరే అన్ని డబ్బులు, ఒరే 10,000కి అయిపోయినాయిరా. అన్ని ఖర్చు పెడితే ఓపెన్ అయింది ఇదేనా? ఓహో, ఇంకా ఎక్స్పాండ్ అయిందబ్బా. సరే అండి, ఇంకేం చేస్తాం, పదండి ఎక్స్పాండ్ చేసేద్దాం. ఇంకా ఈ స్లాట్ మిషన్స్ కూడా వెనక్కి జరిపేసి ఇక్కడ మొత్తం స్లాట్ మిషన్స్తో నింపేయాలి. అందుకే ఫుల్ స్టోరేజ్ ఉండాలి అబ్బా. మొత్తం చాలా అంటే చాలా గ్రైండ్ చేసా. ఓకే, ఈ ఫ్రేజర్స్ కూడా సపరేట్ ప్లేస్ పెట్టాలి, ఎందుకంటే కస్టమర్స్ అందరూ బ్లాక్ అయిపోతున్నారు అబ్బా దానివల్ల. ఓకే, కొంచెం ఇటు పక్కి ఇటు వస్తవేరా నువ్వు జైన్ గడివి. రే వెళ్ళిపోరా బాబు, ఇన్న వెనకాల వస్తున్నాడు ఏంటి గైస్. ప్లేస్ ఒరే దీంట్లోనే ఆడాలా ఇంకా జైను. వెళ్ళలే ఏంటబ్బా, ఇంకా వెనక్కి తిరుగుతున్నాడు, మన వెనకాలే తిరుగుతున్నాడు అనుకున్నాను. ఇంకే మిషన్ లేవా, ఈ మిషనే దొరికింది అది. ప్లేస్ ఓకే, ప్లేస్ ఏ కొంచెం ప్లేస్. ఇంకో మిషన్ అయితే ఆర్డర్ పెట్టేద్దాం. ఇంకా పెట్టేయాలి. ఇంకా 2 మిషన్లా, ఒక మిషన్ అవుతుంది కేసు. ఇంకా స్లాట్ మిషన్ వచ్చేయి. బై వస్తుంది. ఏ సారీ, కొంచెం ప్లేస్. డబ్బులు కూడా లేవు ప్రస్తుతం అయితే. గైస్ నేను ట్రిక్ అయితే వాడాను. 10,000 రావడానికి అయితే కారణం ఏంటంటే చెప్తాను ఆగండి. ఎక్కడ మీరు ఇట్లా రేట్స్ చూస్తుంటే మీకు అర్థమవచ్చు. 60, 55, 55 ఏంటి 60 దగ్గర 55 దగ్గరికి వస్తున్నారు అబ్బా. 55 దగ్గరికి వచ్చిన వాళ్ళు దగ్గర డబ్బు లేదని చెప్పేసి 60 దగ్గరికి వెళ్తున్నారు. 60 దగ్గరికి వచ్చిన వాళ్ళు డబ్బు లేదని చెప్పేసి దానికంటే ఎక్కువ ఉంటే దాని దగ్గరికి వెళ్తున్నారు. అందుకే ఇంకా అర్థమయ్యి అయితే ఇంకా పెట్టేశాను అనమాట. అలాగా డిపాజిట్ 500. అబ్బా సెట్ ప్రైస్ 20 కాదు 25. ఎస్, ఓకే. అంటే ఫ్రేజర్స్ కూడా ఒక లైన్ పెట్టాలబ్బా ఫ్రేజర్స్కి అయితే. ఎందుకంటే ఇలా మధ్యలో పెడుతుంటే ఫ్రేజర్స్ స్ట్రక్ అయిపోయి అయితే జనాలు వెళ్ళట్లేదు. ఓకే,
ఓకే, అప్పుడే నైట్ కూడా అయిపోయింది. స్కిప్ టు మార్నింగ్. నువ్వు 2 నిమిషాలు ఆగాలరా భయ్య. ఓకే గైస్, ఇంకా ఇవన్నీ మూవ్ చేయాల్సిన టైం అయితే వచ్చిందర్ బా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే, ఇది కూడా తీసుకో ప్లీజ్, చేసేయి. ఓకే, కొంచెం కొంచెం ప్లీజ్. ఓకే అబ్బా, కరెక్ట్గా సరిపోయింది. బయటికి వెళ్ళిపోయింది. బయట డస్ట్బిన్ ఉందా? మరి ఏం లేదు. సర్లే గైస్, పర్లేదు. ఓకే అబ్బా, పర్లేదు, తిప్పేద్దాం. పర్లేదు, ఏదైతే జరిగింది. తిప్పేసి 1 2 బ్లాకులు గ్యాప్ ఇచ్చి ప్లేస్. సరిపోతుంది కదా మీకు ఎంత ప్లేసు? ఓకే అబ్బా, ఇది కూడా తిప్పేద్దాం. ఇలాగా రొటేట్. ప్లేస్. టేక్. రొటేట్. మళ్ళీ అంత కాదురా, కొంచెం రొటేట్ చేయరా చాలు. ఇక్కడ కొంచెం జరిపి ప్లేస్. అబ్బా, ఇది కూడా జరపాలైతే. కొంచెం ప్లేస్. కొంచెం ఎదరికి. కొంచెం బాబాయ్, అరే సెన్సిటివిటీ కొంచెం ఎక్కువైపోయింది గైస్. ప్లేస్. ఎస్ గైస్, ఇప్పుడు చూడండి, సేమ్ ప్లేస్ కరెక్ట్గా సరిపోద్ది. ఇప్పుడు మనం కూడా చేయొచ్చు అనమాట. ఇప్పుడు సరే, ఇక్కడ ఒకటి పెడేసి ప్లేసా. ప్లేస్. అప్పుడే సెకండ్ నైటా? ఓకే గైస్, రొటేట్. ప్లేస్. లేదంటే ఒకటి చేద్దాం గైస్, రొటేట్. ప్లేస్. ఇక్కడ కరెక్ట్గానే ఉందా అబ్బా? అయితే ఇక్కడ స్లాట్ మిషన్ పడుద్ది, ఇంకో స్లాట్ మిషన్ పడుద్దేమో అంతే.
ఏ ఏది నువ్వు రారా ఇటు. ఇక్కడ సరిపోతావా సరిపోవా? సరిపోతే నువ్వు ఇక్కడే, లేదంటే అక్కడే. యో బై ప్లీజ్. ఇంకా స్లాట్ మిషన్స్కి అయితే ఒక రూమ్ ఏర్పాటు చేయాలబ్బా. ఈ లైన్ మొత్తం ఫ్రిడ్జ్సే, మనం ఇంకా ఏమి డౌట్ పడక్కర్లే, అది మాత్రం కన్ఫామ్. ప్లేస్ ఇది కూడా తీసి ఇంకా ప్లేస్ ప్లేస్. ఓకే అబ్బా, ఫ్రేజర్లు కూడా గట్టిగా కొనాలి మనం. ఏ నువ్వు రేటు రొటేట్. ప్లేస్. రొటేట్ రొటేట్ రొటేట్. ప్లేస్. అయితే ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ పెట్టచ్చు అంటారా, లేదంటే ఇలా వదిలేద్దామంటారా? ఓకే ఏం చేస్తాం, ఇక్కడ ఒక ఫ్రిడ్జర్ పెట్టేద్దాం. ఫ్రిడ్జర్ కాదు ఫ్రీజర్. నాకు తెలిసి పాటికి గట్టిగానే వచ్చుండే. సర్చ్ వద్దులే, నువ్వు ఇక్కడే ఉండరా. రే ఫ్రీజరు సెట్ అవుతారుగా. ప్లీజ్ ప్లీజ్. ఓకే ఇప్పుడు ఇంకో ఫ్రీజర్ ఉందా లేదా? ఎంతో చెప్పరా ఫ్రీజర్? 800. సరే బై. ఓకే గేస్, వస్తుందా అది? ఇంకా ఇవి కూడా ఖర్చు పెట్టారు మొదలెట్టేసాను గైస్. ఓకే రొటేట్ రొటేట్ రొటేట్. ప్లీజ్. ఓకే అబ్బా, ఇలా అయితే కరెక్ట్గా సూట్ అయిపోయింది. అందరు ఇలా వస్తున్నారు, ఇలా వెళ్తున్నారు, కరెక్ట్గా సూట్ అయింది మొత్తం అయితే. స్లాట్ మిషన్స్ కూడా డబ్బులు తీయండి. విత్డ్రా 677.81. ఓకే డిపాజిట్ 500. మిగతాది అదే అవుతుంది. మనకి ఫస్ట్ డబ్బులు కావాలబ్బా. 353.90. పర్లే ఉండు విత్డ్రా 153.29. ఓకే ఓకే అబ్బా, దీని ప్రైస్ కూడా సెట్ చేసేద్దాం. సెట్ ప్రైస్ 65. ఓకే ఇప్పుడు చూడండి అబ్బా, దడేలా వచ్చేస్తే మనకైతే రే డర్టీగా ఉంది గైస్.
షాప్ అయితే ఫుల్ డర్టీ. ఓకే, ఒకవేళ ఇందులో మీకు క్లీనర్స్ అని అందరిని ఎలా హైర్ చేసుకోవాలో తెలిస్తే కొంచెం అయితే చెప్పండి అబ్బా. ఇక్కడ ఏం లేదు, ఇంకోటి ఎక్కడ ఉంది, ఇక్కడ. ఎస్, నీకేం కావాలరా? ప్లీజ్. ఓకే, ఈ చికెన్ కూడా అయితే పెడేద్దాం. ఒరే త్రో 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 త్రో, నువ్వు కావాలరా? అంతేగా మన షాప్లో సెకండ్ కౌంటర్ కూడా యాడ్ చేద్దామనేది అనుకుంటున్నా. సెకండ్ కౌంటర్, ఎస్, సెకండ్ కౌంటరే, మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడు కొత్త ఫ్రేజర్లో ఇంకా ఈ మటన్ ఇది ఏంటబ్బా, ఏదోటి ప్లేస్ త్రో. ఇంకెక్కడ కూడా యాడ్ చేసుకోవడం బెస్ట్ మనమైతే. ఓకే, ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఇప్పుడు అన్నీ ఆర్డర్ పెట్టాలంటారు అని. అన్నీ ప్లేస్ చేసేయాలి. ఓపెన్ ప్లేస్, కంటిన్యూ ప్లేస్. కింద కూడా ఇయ్యనా? ప్లేస్ త్రో. నీకు పాలు 4 కావాలంతేనా? బాక్స్ ఇటీ. మిల్క్ 4 గంటలు కావాలంటే అడిగి టేక్. ఏంటి గైస్, ఉన్నా సరే షాప్లో నుంచి వెళ్ళిపోతున్నారు అబ్బా. మనకి ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకోవడం బెస్ట్. ఇంకోటి ఎక్కడుంది? గట్టి అంటారే, ల్యాగ్ బ్రో. ల్యాగ్ ఎందుకు బ్రో? ఏ బ్రో, ల్యాగ్ బ్రో, వద్దు బ్రో, వదిలే బ్రో. ఓకే గైస్, ల్యాగ్స్ అయితే పోయినాయి. ఏదో కొంచెం ల్యాగ్ అవుతుంది అబ్బా. ఇంకోటి ఏది ఇంకా డర్టీగా ఉంది గైస్. ఇంకోటి ఎక్కడ ఉంది రే? ఇంకోటి ఎక్కడ? ఎస్, క్లీన్. క్లోజ్. సెట్ ప్రైస్ కాదురా. ఓకే, సారీ, క్లోజ్. ఏంటి చాక్లెట్ 2 ఎక్స్పెన్సివా? ఒరే చాలా తక్కువ పెట్టండి రా నేను. ఓకేరా, తీసుకోండి చాక్లెట్. నీకేం కావాలరా? చాక్లెట్ పేమెంట్ డోంట్. అది ఎక్కడుంది? ఫ్రిడ్జ్లో ఉంటుంది అది. ఓకే, అది లేనట్టుందిరా, సారీ. ఇది గ్లిచ్ అని ఏంటి ఇలా కనబడుతుంది? ఈ గ్లిచ్ అని గైస్. అరే ప్రస్తుతం నువ్వు చెప్పినవి అయితే నా దగ్గర లేవురా.
ఓకే, ఇంకేమైనా ఉన్నాయా స్టోరేజ్లో? చాక్లెట్ ఓపెన్ ప్లేస్. చాక్లెట్ వద్దు వద్దు, ఏదో ఒకటి గైస్ ప్లేస్ చేస్తామో లేదా చాలు. ప్లేస్. ఓకే ప్లేస్. ఈ త్వరగా ఇటు ప్రైజెస్ చాలా తగ్గించేద్దాను గైస్. 11 అంతే. అరే మేము కావాలంటారు నాకు. ఓకే అబ్బా, ఒరే ల్యాగ్. టాయిలెట్ పేపర్లు ఉన్నాయి అబ్బా. ఓపెన్ ప్లేస్. ఒరే పక్కన పెట్టరా. ఓ పైన ఉన్నాయా? ప్లేస్. ఇంకెక్కడ ఖాళీ ఉందా? ప్లేస్ ప్లేస్ ప్లేస్. ఓకే ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి అబ్బా. ఓపెన్. ఫ్రెంచ్ ఫ్రైస్ ప్లేస్. ఓకే ఇంకేమున్నాయి అబ్బా? ఈ 4 ఉన్నాయా? సరే సర్దేద్దు. ఒరే ఏంట్రా గ్లిచ్ ఏంట్రా నాకు. అవి చూడండి గైస్, అవి ఎలా కనబడుతున్నాయో. ప్లేస్. ఓకే బాక్స్ అయితే ఖాళీ అయిపోయింది. ఇంకా ఎగ్ ఉన్నాయి. ఎగ్ ప్లేస్ చేసేస్తే వీడియో అయితే ఎండ్ చేసేద్దాం. మ్యాక్సిమం అప్పుడే 33 లెవెల్ గైస్. అందుకే మ్యాక్సిమం సండే దాకా వీడియో అయితే రాపోవచ్చు గైస్, ఎందుకంటే సెలవులు అయిపోయినాయి కదా. ఓకే సర్దేసావా? సర్దేయి. త్రో. ఫ్రీజర్ కాదు, ఇది కాదు. నెక్స్ట్ అయితే మన స్టోరేజ్ రూమ్ అయితే అన్లాక్ చేయాలి గైస్. 400. ఇదొకటి బై సారీ బై. ఎందులో షెల్ఫ్ మైనస్ ఎంత టోటల్ 2000 మైనస్ బై. సరే గైస్, మళ్ళీ బలంగా ఎప్పుడు గ్రైండ్ చేస్తానో తెలియదు, గ్రైండ్ మాత్రం ఖచ్చితం. రొటేట్ ప్లేస్. ఓకే అబ్బా అయిపోయింది. ఇంకా ఇది ప్లేస్ చేసేద్దాం. ఇది అక్కడ ప్లేస్. ఒబ్బారే స్కిప్ టు మార్నింగ్. ఓకే రొటేట్. మూడా? సరే 1 2 2 చాలు. ఓకే 2 బ్లాక్స్ గ్యాప్. ప్లేస్.
అదే సారీ. సరే గైస్, ఇంకోటి ఆర్డర్ పెట్టేసి ప్లేసెస్ అయితే యాడ్ చేసేద్దాం. బై. అంతే, పోతే పోయి 500 ఏం చేసుకుంటాం. ఓకే ప్లేస్ అంతే అబ్బా, సెట్. ఈ గ్లిచ్ ఏందిరా? టేకు ప్లేస్ చేద్దాం, మళ్ళీ టేక్ చేసి ప్లేస్. ఇప్పుడు తగ్గింది గైస్ గ్లిచ్ అయితే. చూద్దాం ఒక్క నిమిషం. ఇప్పుడు తగ్గిందబ్బా. సో దాట్స్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో అయితే మీకు నచ్చుంటుంది అది అనుకుంటున్నా. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటా అబ్బా. మనమైతే 300 సబ్స్క్రైబర్కి అయితే దగ్గర. ఓకేనా? ఓకే గైస్, బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో. టాటా.